చదివాను, ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితులను అర్థం చేసుకుంటే మంచిది. వీడు చోడు బాగుంటుంది, నాకు నచ్చాడు అంతే. నాన్న, నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడో కక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది. నా ఏడ్చి పెరగొప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. మూడు ములేదో వేయించుకొని నా పరువు నిలబెట్టి. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగే అప్పుడు చాక్లెట్స్ తెస్తా, ఓకేనా? బాయ్. అడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నారు కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా, ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో. జాబ్ చేస్తా, ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అయినా చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, నోరు మూసుకో. అసలు రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళు ఇలా సాధిస్తావు నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. హలో హలో, మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు చేస్తున్నావు? చనిపోయారంట అత్తయ్య. చదువు చదువు అంటూ కొన్ని పొట్టలు పెట్టుకున్నావు కదే, నీ చదువు చచ్చి పంటలు గాను బాగుండదు కదే. నా కొడుకు చెప్పి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? నా కొడుకును మింగేసిన తిమింగలంవే నువ్వు. ఇప్పుడేమో పెట్టుకునే వారి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా. బయటకు పోవే నువ్వు. ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మ. చుక్కీలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్న నీ దురదృష్టం, నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్ళి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకున్నామంటే. ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో చెప్పించుకున్న స్థితిలోనే దాని పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఆకలి
తల్లి కాస్త అన్నం ఉంటే పెట్టవే. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. నాకేదో నా చెల్లిని పెళ్లి నుండి తప్పించారు. ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశలు